11వ తేదీన జరుగుతున్నటువంటి ఆయా గ్రామాల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా గౌరవ ఓటర్ మహాశయులందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతంలో వేములవాడ నుంచి శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్గా మీ బిడ్డగా మీకు అందుబాటులో ఉండి అభివృద్ది కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న సందర్భంలో ఈ మన గ్రామాలు మరింత అభివృద్ది దశలో ముందుకు పోవడానికి ఇప్పటికే జూబ్లీస్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా తమ ఆశీర్వాదాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి పోలైన ఓట్లలో 51% ఇచ్చి ఏ విధంగా అయితే గెలిపించారో అదేవిధంగా గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తులపైన మీరు ఓటు వేసి గెలిపించి తద్వారా ఆ అభ్యర్థి ద్వారా మన గ్రామాన్ని అభివృద్ది పథంలో తీసుకొని పోవడం కోసం మీ సంపూర్ణ సహకారాన్ని నాకు అందివలసిందిగా వివిధ గ్రామాల ప్రజలకు గౌరవ ఓటర్ మహాశయులకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు వేయాలని ఆయా గ్రామాల్లో ఇప్పటి వరకు వార్డు సభ్యులుగా పనిచేసినటువంటి వారు మాజీ సర్పంచులుగా మాజీ ఎంపీటీసీలుగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గ్రామంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులుగా గ్రామ మాజీ ఎంపీటీ సభ్యులుగా సింగరేణి చైర్మన్ గా సింగరేణి వైస్ చైర్మన్ గా గౌరవ సింగరేణి సభ్యులుగా అదేవిధంగా గ్రామ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా వివిధ హోదాలో పనిచేసి సామాజిక సేవ సాంఘిక సేవ చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రభుత్వం ద్వారా సంక్షేమ కార్యక్రమం అందించిన వారినే గుర్తించి ఆయా గ్రామాల్లో అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది కాబట్టి వారందరినీ మీరు గుర్తించి వారి గుర్తును గుర్తించి వారి బ్రహ్మాండమైన మేయర్తో గెలిపించి మరి గ్రామాన్ని అభివృద్ది పథంలో తీసుకొని పోవడానికి కోసం నాకు కూడా చేయి తిరిగే వారిగా నాతో కలిసి పనిచేసే వారిని ఎంపిక చేసినట్లయితే మరింత మన ప్రాంతం అభివృద్ది జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నా ఆయా గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఓటర్ మహాశయులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థుల్ని వారికి కేటాయించిన గుర్తులకు ఓటు వేసి గెలిపించవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు.